అల్లు అర్జున్ రోజు రోజు చిన్న పిల్లోడిలాగైతే తయారవుతున్నాడు ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ అల్లు అర్జున్ అన్నయ్య 30-40 రోజులు జైల్లో ఉండి వచ్చినట్టు ఇక ఈయన ఇంటికి రాంగనే అందరూ కూడా ఈయనని వాటేసుకోవడం, తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్నటువంటి హీరోలు హీరోయిన్లు అందరైతే ఈ అల్లు అర్జున్ అన్నయ్యనైతే చూడడానికైతే వస్తున్నారు ఫ్రెండ్స్. సో ఇదంతా చూసిన తర్వాత నాకేమనిపించింది అంటే, నీ అమ్మ లైఫ్ అంటే ఇలాగే ఉండాలిరా నాయన మీలాగా అని నేనైతే అనుకున్నాను ఫ్రెండ్స్. నీ అమ్మ అసలు ఇలాంటి దేడి దిమాకు మైండ్ ఉన్నోళ్లకు ఏదో నీ అమ్మ మన అల్లు అర్జున్ ఒక్క రోజు కూడా జైల్లో ఉండలేదు. 4 గంటలు ఏమో ఇలా జైలుకి పోయి అయితే రావడం అయితే జరిగింది ఇంటికి. ఇక ఈయన ఇంటికి వచ్చి నెంబడే ఏదో సచ్చిపోయినట్టు, ఏదో సావుకి పోయినట్టు ఈ అల్లు అర్జున్ అన్నయ్యనైతే చూడడానికైతే వస్తున్నారు ఫ్రెండ్స్. ఇక మన అల్లు అర్జున్ అన్నని ట్రోల్ చెయ్యరు అంటే ఏంటికి చెయ్యరు, ఇందుకే చేస్తారు. ఇలా 4 గంటలు జైలుకి వెళ్తేనే ఈ మీడియా వాళ్ళు ఇదిగో ఆయన ఏడుస్తున్నాడు అల్లు అర్జున్ కొడుకు, ఇదిగో అల్లు హరహ ఏడుస్తోంది, ఇదిగో ముద్దుగుమ్మ అయిన స్నేహారెడ్డి అల్లు అర్జున్ భార్య ఏడుస్తుంది అని ఇలాంటి చిత్తర్పోకు వీడియోలు తీసి యూట్యూబ్ లో పోస్ట్ చేసి అయితే దెంగుతారు ఫ్రెండ్స్. కానీ ఈ అల్లు అర్జున్ సినిమా కోసం వచ్చిన ఆ ఫ్యామిలీ మెంబర్స్ అయితే డేకుతలేరు ఫ్రెండ్స్. ఏదో 25 లక్షలు అయితే ఇచ్చి పాడు దెంగారు తప్ప, దెంగేండి అసలు ఎవడు పట్టించుకుంటాడు అన్నట్టు, ఏదో నేను సంవత్సరం పాటు జైలుకి పోయేసి వచ్చిన అన్నట్టు హీరోలందరినీ అతన్ని ఇంటికి పిలిపించుకొని ఈ విధమైనటువంటి ఫోటో షూట్లు అయితే తన ఇంటిలో అయితే మన అల్లు అర్జున్ అన్నయ్య అయితే పెట్టిపించుకుంటున్నాడు ఫ్రెండ్స్. ఫోటోలు తీపించుకుంటున్నాడు. ఇప్పుడు అల్లు అర్జున్ కూతురు తన అయ్య అయినటువంటి అల్లు అర్జున్ 4 గంటలు పోలీస్ స్టేషన్ కి పోతేనే గేటు బయట నించొని ఈ పాప అయితే అలా అయ్య కోసం అయితే వెయిటింగ్ అయితే చేస్తుందన్నమాట. మా అయ్య ఎప్పుడు వస్తాడు అల్లు అర్జున్ అయ్య అని చెప్పి వెయిటింగ్ చేస్తోంది ఈ ముద్దుగుమ్మ పాప. కానీ నాకు అర్థం కానటువంటి విషయం ఏమిటి అంటే, ఆ చనిపోయిన తల్లి కొడుకు హాస్పిటల్లో, అది కూడా కోమాల్లో ఉన్నాడు. అండ్ ఇంకా బాధాకరమైనటువంటి విషయం ఏమిటి అంటే, ఆ పిల్లని తల్లి కూడా చనిపోయింది. అలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళే చాలా బాధతో ఈ విధంగా అల్లు అర్జున్ అన్నయ్యలాగా ఓవర్ యాక్షన్ చెయ్యకుండా ఇచ్చిన 25 లక్షలతోటి సపోర్ట్ దాకా అయితే ఉన్నారు. కానీ మన అల్లు అర్జున్ చూసుకున్నట్లయితే ఇలాంటి ఓవర్ యాక్షన్ ఫోటోలు దిగుకుంటా అతని ఇంట్లో ఆ పిల్లగాడు ఎట్లున్నాడు, బాగున్నాడా, ఏమన్నా తిన్నాడా, ఇప్పుడు ఎలా ఉన్నాడు, తన పరిస్థితి ఏంటి, తను ఎంత తీవ్రంగా గాయపడ్డాడు అనేటువంటిది చూడకుండా తన ఇంట్లో ఏదో ఫ్రెండ్లీ ఫంక్షన్ పెట్టినట్టు సెలబ్రేషన్ అయితే చేసుకుంటున్నాడనమాట. సో ఇదంతా చూసిన తర్వాత నాకేమనిపించింది అంటే, చాలా బీపీ దెంగింది ఫ్రెండ్స్. ఎందుకంటే 25 లక్షలు ఇచ్చినంత మాత్రాన తన తల్లి అయితే రాదు కదా ఫ్రెండ్స్. కనీసం ఇంతనన్నా మన అల్లు అర్జున్ అన్నయ్యకి జ్ఞానం ఉండాలి, ఒక్కసారన్నా చూసొద్దాం రా నాయన అని చెప్పి. కానీ అది ఏది కూడా మన అల్లు అర్జున్ అన్నయ్యకైతే లేదు ఫ్రెండ్స్. సో ఇది మన అల్లు అర్జున్ అన్నయ్యది రియల్ పర్ఫార్మెన్స్, అలాగే రియల్ బుద్ధి అనేటువంటిది అయితే నాకైతే అర్థం అవుతుంది ఫ్రెండ్స్ మన అల్లు అర్జున్ ని చూస్తుంటే. మరి మీకు ఈ వీడియో పైన ఏ విధంగా అనిపించింది, మీ ఒపీనియన్, నేను చెప్పింది కరెక్టా రాంగా అనేటువంటిది కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, వీలైనంత వరకు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఇంకో చక్కటి కంటెంట్ తోటి మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్, బాయ్.